హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు స్మైలీ సంగీత మినీ వ్లాగ్. పిల్లలకు హాలిడేస్ వచ్చాయని నేను పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్క కూడా వచ్చింది. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ఉంది. అయితే అక్క ఎప్పుడో మొక్కిందంట ఒడి బియ్యం పోసి చీర పెడతారని. ఇప్పుడు అందుకే అన్ని ప్రిపరేషన్ చేస్తుంది. ఒడి బియ్యం కలిపింది, బియ్యం రెడీ పెట్టి ఇక చీర రెడీ పెడుతుంది. ఇక టెంపుల్కి వెళ్దాం పదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి అండి. నేను చూపించేది ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళంగానే ముందు ఎంట్రన్స్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళాలండి. అయితే నేనే వీడియో తీయాలి కాబట్టి కొన్ని క్లిప్స్ అనేది మిస్ అయినాయండి. కాళ్ళు కడుక్కున్నాక లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే ముంగడ రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద జంట నాగులు విగ్రహాలు ఉంటాయి. అయితే విగ్రహాల మీద పాలు పోస్తున్నాం. మా అక్క పాలు పోసినాక నేను పోసినాక మా పాప నేను పోస్తాను అంటుంది. అయితే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మంచి జరుగుతుందండి. నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను ఇంత ముందు కూడా పెళ్ళికి ముందు ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఉండేది. ప్రతి వారం గుడికి వెళ్ళేదాన్ని. పెళ్ళైన కాంచి చాలా మిస్ అవుతున్నా కానీ ఇక్కడ కోరుకున్న ప్రతిదీ జరుగుతుందని నాకు అందరు అంటారండి. కోరుకున్న ప్రతిదీ జరుగుతుందని. ఈ గుడి చాలా ఏళ్ళ నుంచే ఉన్నదండి. చెప్పాలంటే మా నానమ్మ, మా తాతయ్య ఈ గుడిలోనే ఫస్ట్ కిరాయికి ఉన్నారంట. అప్పుడు మా నాన్న చిన్న పిల్లాడు. ఈ గుడిలో ఆడుకునేవారు. ఈ గుడిలో పెద్ద పుట్ట కూడా ఉంది. మా నానమ్మ వాళ్ళు ఇక్కడ బయట పడుకున్న సుత నాగంపాము అసలు ఏమనేది కాదట. వీళ్ళని చూసుకుంటూనే పోయేదట. వీళ్ళు తను ఏమైనా పోయేది, తను కూడా ఎవరిని ఒక్కనాడు కాటేయలేదట అండి. అంతా ఎల్లమ్మ తల్లి మహిమ అనేవారు. మా అబ్బాయి నేను కొబ్బరికాయ కొడతారా నాన్న అంటే, లేదు మమ్మీ నేనే కొడతా అని తీసుకొని కొడుతున్నాడు. కొట్టరాకుంటే మళ్ళీ మా అక్కకి ఇచ్చేసాడు. సగం కొట్టేసాడు. కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలండి. ఇక్కడ కొట్టినాక ఈ రెండు ఒక్కలు పట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక ఒడి బియ్యం పోసి అమ్మవారి చీర పెడతాము. చూడండి, మా నాన్న మా అత్తయ్య వాళ్ళే కాదు, నేను కూడా ఈ గుడిలో ఆడుకున్నా. అప్పుడు నేను చిన్నప్పుడు కూడా ఈ గుడిలో చాలా కుటుంబాలు కిరాయికి ఉండేది. అప్పుడు ఈ గుడిలో మంచిగా ఆడుకునేది. ఒక్కనాడు కూడా మేము భయపడే వాళ్ళం కాదు. ఇక్కడ శివలింగానికి కూడా పాలు పోసి నీళ్ళతో అభిషేకించి లోపలికి వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా, ఈ పుట్టనే నాగన్న పుట్ట. చాలా పెద్దగా ఉండేది అప్పుడు. ఇప్పుడు దగ్గరికి వేసిళ్ళు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ మా పాప గంట కొడతా అంటుంది. ఇక అయ్యగారికి చెప్తే ఒడిబియ్యం పోయడానికి వచ్చామని అయ్యగారికి చెప్తే అయ్యగారు ఒడిబియ్యం పోసేందుకు ప్లేట్ ఇచ్చారండి. ఇక మా అక్క అందులో అన్నీ పెడుతుంది. నాకు కొంచెం ఎట్లయినా గుడి అయినా ఎక్కడైనా వీడియో తీయాలంటే కష్టం కదండి. కొంచెం వీడియో ఇబ్బంది అయింది తీయడానికి. అయ్యగారిని అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అంత క్లారిటీగా మాత్రం అన్నీ కవర్ చేయలేకపోయాను. ఏమనుకోకండి ప్లీజ్. నిజంగా చెప్తున్నా, ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మన మనసులో ఉన్న కోరిక ఏదైతే మనం అమ్మవారికి చెప్తామో అది మనకు ఖచ్చితంగా తీరుతుందండి. కాకపోతే నమ్మకం ఉండాలి. అలా నాకు అలా చాలా అయింది. నా పెళ్ళి ముందు నేను బాగా మొక్కేదాన్ని. పెళ్ళైన కాంచి నేను మా అత్తగారిలో వేరే దిక్కుండుట్లా, అమ్మ వాళ్ళ వేరే దిక్కుండుట్లా ప్రతి వారం నేను పోలేకపోయాను గుడికి. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. అయితే అమ్మవారికి ఒడిబియ్యం ఎలా పోయానో ఇక్కడ అయ్యగారు మా అక్కకు చెప్తుంటే మా అక్క పోస్తుంది. 5 పిడికెలు పోయమని చెప్పాడు. 5 పిడికెలు పోసినాక మా అక్క పోస్తుంటే నేను తీస్తున్నాను వీడియో. ఇక మా అక్క పోసినాక నన్ను పోయమని చెప్పాడు అయ్యగారు. నేను కూడా పోస్తున్నాను. నేను ఫస్ట్ టైం అండి అమ్మవారికే కాదు ఎక్కడైనా ఎవరికి ఎప్పుడు పోయలేదు ఒడిబియ్యాలు. ఇప్పుడు అమ్మవారికి పోస్తుంటే ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ నా చేత అమ్మవారికి పోసేంత అదృష్టం నాకు కలిగింది. అది కూడా మా అక్క వల్ల. అమ్మవారికి బియ్యం పోసాక బియ్యం అమ్మవారి పాదాల కాడ పెట్టి అయ్యగారు హారతి ఇస్తున్నాడు అమ్మవారికి.
హారతి ఇచ్చినాక హారతి మళ్ళీ మనకిస్తారు. కళ్ళకు అద్దుకోండి అందరూ. మీకోసమే ఈ హారతి. మేము ఒక్కరమే ధన్యులం కాదండి, మీరు కూడా ధన్యులు. వీడియో ఇచ్చిన వాళ్ళు. అమ్మవారి విగ్రహము ఇక్కడ నాగన్న పుట్ట ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని స్మైలీ సంగీత. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్